నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్లో తీన్మార్ మల్లనకు మెజార్టీ తగ్గింది. ఇప్పటివరకు 17,600కు పైగా ఓట్ల లీడ్లో తీన్మార్ మల్లన ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ కోసం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్లో తీన్మార్ మల్లనకు మెజార్టీ అయితే తగ్గింది. ఇప్పటివరకు 17,600కు పైగా ఓట్ల లీడ్లో తీన్మార్ మల్లన ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ కోసం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. మూడో రౌండ్లో తీన్మార్ మల్లనకు మెజార్టీ తగ్గింది. ఇప్పటివరకు 17,600కు పైగా ఓట్ల లీడ్లో తీన్మార్ మల్లన ఉన్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ కోసం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, బలరాం, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి ఇటు నిన్నటి పోలింగ్ ఈ రోజు ఇప్పటికే మూడవ రౌండ్ ముగిసింది. అయితే మూడవ రౌండ్కు సంబంధించి కూడా ఇప్పటికే అంటే అధికారికంగా సమాచారం అంటే ప్రకటన రానప్పటికీ కూడా అనధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం మొత్తం మూడవ రౌండ్లో ఇటు దాదాపు 7,000 అంటే 3,000 పైచీలకు ఓట్ల ఆధిక్యంలో ఇటు తీన్మార్ మల్లన ఉన్నారు. అంటే మూడు రౌండ్లకు సంబంధించి చూసుకుంటే దాదాపు ఇటు 17 నుంచి 18,000 ఆధిక్యంలో తీన్మార్ మల్లన ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇటు తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, ఆ తర్వాత ఇటు బీజేపీకి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డి కూడా ఆ తర్వాత ఉన్న పరిస్థితి ఉంది. మరొక స్వతంత్ర అభ్యర్థికి కూడా భారీగానే ఓట్లు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే ఇటు ముగ్గురు అభ్యర్థులకు సంబంధించిన వచ్చిన డేటా ప్రకారం చూసుకుంటుంటే, అదేవిధంగా ఈ ఇన్వాలిడ్ ఓట్లు కూడా చూసుకుంటున్నప్పుడు మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి మరొక 43,000 మాత్రమే ఓట్ల లెక్కింపు ఉంది. అయితే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కూడా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునే అవకాశం ఉన్నట్టయితే కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అనివార్యంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవేళ అంటే దాదాపు సాయంత్రానికి దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మ్యాజిక్ ఫిగర్ కూడా సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. అంటే 4 రౌండ్ల తర్వాత మ్యాజిక్ ఫిగర్ తో పాటు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అంతా కూడా బహిర్గతం చేస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లకి వెళ్లటం, అదేవిధంగా మ్యాజిక్ ఫిగర్ కు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అది ఎంతవరకు ప్రభావితం చేస్తుందనే ఒక అంటే ప్రచారం అయితే జరుగుతా ఉంది. అయితే లోపల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది అంటే జరుగుతున్నప్పటికీ దాని ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువగా ఉపయోగించుకోలేదన్న ఒక ప్రచారం జరుగుతా ఉంది. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి నెగిటివ్ గా ఉంటుందన్న ఉత్కంఠ మాత్రం పార్టీలో ఇక్కడ కనిపిస్తా ఉంది. చంద్రశేఖర్, అంటే తుది ఫలితాలు రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? బలరాం, అంటే ఇదంతా కూడా ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కాబట్టి ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు అనేది జరుగుతూ ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేయడంతో పాటు అదేవిధంగా ఈ మ్యాజిక్ ఫిగర్ అంటే గెలుపుకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ ను కూడా అది ఆ తర్వాతే తేల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగియడానికే సాయంత్రం వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ తేల్చిన తర్వాత దానికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాలా వద్దా అనేది తెలుస్తుంది. అంటే రెండో ప్రాధాన్యత ఓట్లకు వెళ్తే మాత్రం అర్ధరాత్రి తర్వాత అంటే ఈ రోజు అర్ధరాత్రి తర్వాత కానీ లేదంటే రేపు ఉదయం కానీ ఈ తుది ఫలితం వెలువడే అవకాశం ఉంటుంది. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లకు కూడా ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ ని ఏ అభ్యర్థి కూడా చేరుకున్నట్టయితే మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మూడో ప్రాధాన్యత కూడా వెళ్లే పరిస్థితి వస్తే మాత్రం రేపు సాయంత్రం వరకు కూడా ఈ కౌంటింగ్ అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు బలరాం. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు వరకు అంటే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఒక స్పష్టత రావడం, అదేవిధంగా మ్యాజిక్ ఫిగర్ కూడా వచ్చిన తర్వాతే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.